బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యానించిన అమిత్ షా వైఖరిని ఖండిస్తూ గోదావరిఖని చౌరస్తా మాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మెయిన్ చౌరస్తా నుండి ప్రదర్శనగా తరలివచ్చిన మాల సంఘం నాయకులు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ను అవమానించడం అమిత్ షా అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బహిరంగ క్షమాపణ చెప్పి అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే మాలల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. చిన్న వయసు నుండి అంటరానితనాన్ని ఎదుర్కొని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తూ తన జీవితం అంతా తన భార్య బిడ్డలకు కాకుండా జనం కోసం బ్రతికి జనంలో తానొకడై ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మనకు చక్కటి జీవితాన్ని అందించిన అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించడం చాలా బాధాకరం, చాలా విచారకరం. దీనికి దళితులందరూ ఏకమై అతన్ని బర్తరఫ్ చేసే వరకు ఇదే పోరాటాలు కొనసాగించాలని మేము అంబేద్కర్ సంఘం తరపున, మాల సంఘం తరపున అందరినీ కోరుతున్నాము. దళితులకే కాదు, సబ్బండ వర్గానికి ఆయన పూర్తి న్యాయం చేసినటువంటి వ్యక్తి. కార్మిక కర్షక లోకానికి అందరికీ సమానమైన హక్కులు కల్పించి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని అవమానకరంగా మాట్లాడడం నిజంగా దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. కానీ ఈ సమాజానికి మాత్రం దేవుడు లాంటి వ్యక్తిని ఆయన అవమానించి కించపరచడాన్ని మేము ముక్తగండంతో ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పిట్టల వెంకటి, మాలెం మధు, కొండ కుమార్, నంది నగేష్, బొమ్మక వెంకటేశ్వర్లు, నూకల మొండయ్య, సోగాల వెంకటి, నాంది నరేష్, రాధారపు రాజమల్లయ్య, అందుగుల లింగయ్య, కుంబాల రామరాజు, శీలం వెంకటి, దాసరి రామస్వామి, సల్లం శ్రీనివాస్, ఎరకల లింగమూర్తి, దాసరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.